సూత్రం. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు పాడుకున్న పాట ఆ నమ్మకం నువ్వే జగన్. 2029లో పాడుకోబోయే పాట మా నమ్మకం కూటమి. అంతమించి ఏం ఉండదు. కాబట్టి బేసిక్గా కూటమిలో వస్తున్న అంశాలు, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారికి హోల్సోల్గా ప్రతిపక్ష ఓట్లు పడతాయి. ఎందుకంటే జనసేన అండ్ తెలుగుదేశం 15 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్నారు. బీజేపీ నాయకుడు రవిచంద్రారెడ్డి గారు కూడా, ఇంకా బీజేపీ వాళ్ళు చెప్పలేదు కానీ వాళ్ళు కూడా ఒక రకమైన కోరాస్ ఇస్తున్నారు. అంటే 15 ఏళ్ల పాటు ఈ 3 పార్టీలు కలిసి ఉంటాయి, అధికారంలో ఉంటాయి అనుకుందాం. ఇంక వ్యతిరేకించే ఓటు ఎవరు పడాలి ఈ రాష్ట్రంలో? అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పడాలి. అది ఆయనకున్న ప్రాథమికమైన ఆసక్తి. ఇది ఏ మేరకు వివిధ తరగతుల ప్రజల నుంచి వ్యతిరేకత సానుకూలత తెచ్చుకుంటారనే దాన్ని బట్టే ప్రతిపక్షం గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. కానీ ప్రతిపక్షం గెలుస్తుందా వస్తుందా, ఎందుకు వస్తుంది ఆ చేయిస్తూ మీరు అన్నారు ప్రాథమికంగా దాంట్లో. అప్పుడే జగన్ గారికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందని. ఈ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా అధికార పార్టీయే కారణం. కారణం ఏంటంటే మొదటి 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి నాకు ఏ స్టేట్మెంట్లు ఇచ్చినాడు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, 5 ఏళ్ళు ఎంజోబడుతుంది అన్నాడు. ఆయన ఇప్పుడు గెలుస్తాం కొడతామని ఎప్పుడు అంటున్నాడు? 2 జరిగినాయి ఈ మధ్యలో. ఒకటి, సరే దీపక్ రెడ్డి గారు ఒప్పుకోరు కాబట్టి తెలుగుదేశం పత్రికలు అంటే జగన్ గారిని వ్యతిరేకించే పత్రిక, అందుకు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. జగన్ గారిని రాజకీయంగా విభేదించే పత్రికలు చేసిన కామెంట్లు ఏంటి? కేసీఆర్ కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది, చంద్రబాబు గారు కోలుకోవడానికి 1 ఇయర్ పట్టింది, జగన్ 2 నెలలు కోరుకుని మళ్ళీ వస్తానంటున్నాడు, వాళ్ళన్న మాట చెప్తున్నారు. తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు గారు రోజు స్టేట్మెంట్లు ఏంది, మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి, బాండ్ పేపర్ రాసేయమంటున్నారు పారిశ్రామికలు అంటున్నారు. దీని అర్థం ఏంటి? వాళ్ళు గెలిపించేస్తారని కాదు, ఒకే తెలియని గందరగోళం. ఆ రోజు జగన్ గారు మేము వస్తామని మాట్లాడుతున్నారు. 2, తరగతుల వారే వ్యతిరేకత వస్తా ఉందా లేదా? మా జిల్లా ఉదాహరణ చెప్తాను. దీపక్ రెడ్డి గారు కూడా పక్కనే ఉంటాడు కాబట్టి అనంతపురంలో. చిత్తూరు జిల్లాలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ రోజు కూడా ధర్నా జరిగింది. 45,000 మంది రైతులు, మామిడి రైతుల పైన జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం యాక్టివిటీ చేశాడు. ఆ సందర్భంగా ప్రభుత్వం చెప్పింది 4.50 లక్షల టన్నులు మామిడిని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అధికారులు దగ్గర పెట్టి ఆనాడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుంది కిలోకి, ప్రైవేట్ ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇస్తాం, మొత్తం 12 రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి 4.50 లక్షల టన్నుల మామిడిని తోలారు. తోలి ఎన్ని రోజులు అవుతోంది? దాదాపు 5 నెలలు అవుతోంది. ధర్నా చేస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా 4 రూపాయలు ఇచ్చినారు. తమాషా ఏంటంటే ఈరోజు ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన వాటా 1 రూపాయి ఇలా. బస్ దీపక్ రెడ్డి గారికి క్రాస్ చెక్కింగ్ చేసుకోవచ్చు. దాని విలువ ఎంతో తెలుసా? 360 కోట్ల రూపాయలు. కొంతమంది రైతులకు నేను ఆధారాలు ఇస్తాను, ఎంత ఇచ్చారో తెలుసా? 4 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది కంటే మేము 4 రూపాయలు ఇస్తా ఉంటున్నారు. అంటే 160 కోట్ల రూపాయలు కోల్పోతారు. ఈరోజు ధర్నాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళు కోపం రాదా ప్రభుత్వం పైన? ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోపం రాదా? ఎందుకంటే 8 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం దగ్గరుండి తోలి 4 రూపాయలు ఇస్తామని వాళ్ళు బ్యాంకుల అకౌంట్లు వేస్తామంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని 8 రూపాయలు ఇస్తారా, సస్తారా, లేకపోతే మళ్ళీ ఇస్తారని హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకపోతే వ్యతిరేకిస్తారా, వ్యతిరేకించరా? దాంట్లో కొన్ని ఓట్లైనా జగన్ కాబట్టి ఉడుగుపడాలి. కాబట్టి సెక్షన్ల వారీగా వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం అడ్రస్ చేయకపోతే అనివార్యంగా ఆ సెక్షన్లు ఎవరికి వేస్తారు? ఓకే, కాదండి, లోకల్ బాడీలో వైసీపీ ఇప్పుడు వీళ్ళు శక్తికి అడ్డుకోగలరా? ఒకటండి, ఇప్పుడు కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అన్ని గెలిచిపోయినారు. తర్వాత ఎన్నికలు ఏమైంది? అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో అన్ని గెలిచినారు. ఇంకా వైనాట్ 170 అనడానికి అదొక ఆధారం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పమే గెలవగాలేందని. ఆ తర్వాత ఎన్నికల్లో కుప్పంలో ఘోరంగా ఓడిపోయారు, రాష్ట్రంలో ఓడిపోయినారు. కాబట్టి పులివెందుల జడ్పీటీసీ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు గెలుపు వైసీపీకి ఎట్లా తలనొప్పి, అదే తరహా వీళ్ళు కూడా. నేను గచ్చిన వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కానీ ఇనానమస్ల పేరుతో ప్రజాస్వామ్య పద్ధతిని అపహాస్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇనానమస్ల పేరుతో కొంత పర్సంటేజ్ అయినా కావచ్చు, దీపక్ రెడ్డి గారు ఎక్కువ పర్సంటేజ్ అనొచ్చు. మరి దానివల్ల ఏమైంది? ఈ రోజు వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రశ్నించలేని పరిస్థితికి వచ్చింది. రేపు మీరు అదే తరహాలో పోయినారనుకోండి, మీకు అదే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ గా లేకపోతే అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ రోజు గెలవచ్చు. నేను చెప్పాను కుప్పంలోనే గెలిచింది, ఆ తర్వాత ఏమైన తర్వాత. కాబట్టి ఈ బైపాస్ ఇంకొక అంశం ఏంటి, సజ్జల గారే డైరెక్ట్ గా కూటమికి సపోర్ట్ చేస్తారు. మీరు చూడండి, రానున్న రోజుల్లో చాలా కాన్ఫిడెంట్ గా రవిచంద్రారెడ్డి గారు చెప్తుండడం. దీన్ని ఎలా చూడాలి? చంద్రారెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే సపోర్ట్ అని కాదు, ఆయన వ్యవహార శైలి మాకు ఉపయోగపడుతుంది, బహుశా అదే అనుకుంటాను. ఆయన నడుస్తున్న పద్ధతి ఉపయోగపడుతుందని ఆ రకంగా సపోర్ట్ అనుకున్నాను, ఆయన సపోర్ట్ చేయడు. బట్ నేనంటుంది ఏంటంటే సజ్జల గారి పాత్ర 14లో ఒకే రకంగా ఉండింది, 19లో ఒకే రకంగా ఉండింది, 24లో ఒకే, 29లో అదే రకంగా ఉంది. అనుకూలంగా ఉన్నప్పుడు గెలిచినప్పుడు సజ్జల గారు హీరో, ఓడిపోయినప్పుడు మొత్తం సజ్జలే గారు అంటే ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో ఎంతమంది ఉన్నారండి? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా కాకుండా ఇంకో నిర్ణయిస్తారా? బీజేపీలో జాతీయ పార్టీ అది.
అట్లే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాంతీయ పార్టీలో బిగ్ బాస్ ఒకరు ఉంటారు, ఒకరో ఇద్దరు పక్కన ఉంటారు, వాళ్ళు పాత్ర పోయిస్తారు. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కూటమి మీన్స్ ఆ క్వార్టరీ అంటారు కదా, ఈ క్వార్టరీ ఓడిపినప్పుడు ఇదే క్వార్టరీ, గెలిచినప్పుడు ఇదే క్వార్టరీ అండి. 14లో అదే క్వార్టరీ సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఇలే ఉండింది. 19లో అద్భుత విజయాన్ని సాధించిన వాళ్ళే, ఘోరపరాజుడు అదే కూటమి, అదే క్వార్టరీ. అంటే క్వార్టరీలు నిర్ణయించేట్టుగా ఉంటే కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకు చేసుకొని మీరు ఎవరు కొట్టేసినారు కానీ ఎమ్మెల్యే పేరు కూడా చెప్పరు. మేము కూటమికి వేసాం, చంద్రబాబుకి వేసాం అంటారు. ఈ రోజు జగన్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ గారిని చూస్తున్నారు తప్ప ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా జనం చూడట్లా. ఆ రకం మన మెజార్టీ చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు ప్రజలు వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్ గా జగన్ గారు గెలుస్తాడు. వ్యతిరేకత రాకపోతే జగన్ గారికి అవకాశం రాదు. ఇంతకు మించి లాజిక్ ఏమీ లేవు. జడ్జల గారు వీళ్ళందరూ ఏం చేసేది ఏమి ఉండదు. సజ్జల గారు గెలిచినప్పుడు సజ్జల ఉన్నాడు, ఇప్పుడు అదే ఆయన ఉంటాడు, రేపు ఆయనే ఉంటాడు. రైట్, ఓకే ఓకే. మరొక అంశం అండి, చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం, పవన్ కళ్యాణ్ గారు చేసిన దిష్టి కామెంట్స్. మంత్రులు వస్తున్నారు,